హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అయితే నేర్చుకుందాం. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సింధు నాగరికతని హరప్పా నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారనమాట. ఈ నాగరికతని మొట్టమొదటిసారిగా 1826లో ఎవరు కనుగొన్నారంటే మాన్సన్ అనే పురావస్తు శాస్త్రవేత్త అయితే కనుగొన్నారు. అలాగే సింధు నాగరికత యొక్క ఆకారం వచ్చేసి త్రిభుజాకారం. ఈ సింధు నాగరికతని వెలికితీసిన ఏఎస్ఐ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్ అనమాట. నెక్స్ట్ ముందుగా ఈ సింధు నాగరికత సమకాలిక నాగరికత గురించి అయితే తెలుసుకుందాం. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అంటే ఈ సింధు నాగరికత మన భారతదేశంలో ఎలా అభివృద్ధి చెందింది, ఎక్కడ అభివృద్ధి చెందింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కోడ్ వచ్చేసి ఎంసిఈ అనమాట. అంటే ఈ సింధు నాగరికత ఎక్కడెక్కడ అభివృద్ధి చెందిందంటే ఎంసిఈ అని గుర్తుపెట్టుకోండి. అంటే మెసపటోనియా, చైనా, ఈజిప్ట్ అనమాట. సో ఈ మెసపటోనియా నాగరికత అనేది ఇరాక్లోని టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదీ లోయల్లో అయితే అభివృద్ధి చెందిందనమాట. ఇరాక్ యొక్క ప్రాచీన నామం అనమాట ఈ మెసపటోనియా అనేది. నెక్స్ట్ ఈ చైనా నాగరికత ఉంది కదా, ఈ చైనా నాగరికత అనమాట చైనాలోని హుయాంగ్ అనే నదిలో అభివృద్ధి చెందింది. అండ్ హుయాంగ్ అంటే ఏంటంటే ఎల్లో రివర్, దీన్నే దుఃఖదాయన్ అని కూడా అంటారనమాట, సోరో ఆఫ్ చైనా అని. నెక్స్ట్ ఈజిప్టు నాగరికత. ఈ ఈజిప్టు నాగరికత ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ దేశంలో నైలు నదిలోయలో అయితే ఈ ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చెందిందనమాట. బిట్స్ అడుగుతారు ఎక్కడ అభివృద్ధి చెందింది, ఏ నదిలోయలో అని. సో ఇక్కడ నైలు నది, ఇక్కడ హుయాంగ్, అలానే ఇక్కడ ఇరాక్లోని టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదిలోయల్లో అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సింధు నాగరికతకి వివిధ పేర్లు, ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్, అలానే ఎలా వచ్చాయో తెలుసుకోండి. ఫస్ట్ మనకి సింధు నాగరికతకి వివిధ పేర్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏమేమి ఉన్నాయంటే మనకి ఇప్పుడు కోడ్ వచ్చేసి చెక్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సి అంటే ఇక్కడ చారిత్రక సంధియుగం, అలాగే హెచ్ అంటే హరప్ప, కే అంటే కాంసయుగ, అలానే ఎస్ అంటే సింధు అన్నమాట. సో ఈ నాగరికత, ఈ సింధు నాగరికతకి ఇలా పేర్లు ఎలా వచ్చాయంటే ఫస్ట్ సింధు నాగరికత అని ఎలా వచ్చిందంటే ఈ నాగరికత ప్రధానంగా ఈ సింధు లోయల్లో కేంద్రీకృతం కావడం వల్ల ఈ సింధు నాగరికత అనే పిలిచారు. నెక్స్ట్ హరప్పా అని ఎందుకు వచ్చిందంటే ఈ సింధు నాగరికతని మొట్టమొదటిసారిగా హరప్పాలోనే కనుగొన్నారనమాట. దానివల్ల మనకి హరప్పా అని పేరు వచ్చిందనమాట, హరప్పా నాగరికత అని. నెక్స్ట్ కాంస్యయుగ నాగరికత అని ఎందుకు వచ్చిందంటే ఈ సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా బ్రాంజ్తోని చేసేవాళ్ళు అనమాట. ఈ రాగి అను తగరం కలిపి ఒక మిశ్రమంతో తయారు చేసేవాళ్ళు అనమాట. దానివల్ల కాంస్యయుగ నాగరికత అని వచ్చింది. నెక్స్ట్ చారిత్రక సంధియుగ నాగరికత. సింధు ప్రజలు ఉపయోగించిన లిపి ఏదైతే ఉందో అవి ఇంతవరకు ఎవరు చదవలేకపోవడం వల్ల ఆ నాగరికతని చారిత్రక సంధియుగ నాగరికత అని పిలిచారు. అలానే వీళ్ళ లిపి వచ్చేసి చిత్రలిపి, అలానే సర్పలేఖన లిపి. వీరి కాలంలో స్టీటర్తో చేసిన ముద్రికలు అయితే కనిపించాయి. అలానే ఈ లిపి నుండి తర్వాత కాలంలో వీళ్ళైతే బ్రహ్మలిపి అయితే ఆవిర్భవించారని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అయితే చెప్పారు. అలానే సింధు నాగరికత విస్తీర్ణం ఎలా ఉంది అని అంటే దాని గురించి చూద్దాం. సింధు నాగరికత విస్తీర్ణం అయితే 13 లక్షల చదరపు కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, మ్యాట్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సింధు నాగరికత ఎక్కడెక్కడి వరకు విస్తరించి ఉంది అని అంటే ఫస్ట్ ఉత్తరం, దక్షిణం, తూర్పు ఇలా ఉంది కదా. సో ఇక్కడ తూర్పు వచ్చేసి అలంగీర్పూర్ వరకు అయితే అంటే ఉత్తరప్రదేశ్ వరకు అయితే విస్తరించి ఉంది. ఇటు పడమర అయితే సుత్కంజెండర్ అంటే ఇక్కడ పాకిస్తాన్ వరకు విస్తరించింది. అలానే ఇక్కడ ఉత్తరం సైడ్ అయితే మందాగిని అంటే జమ్మూ కాశ్మీర్ వరకు ఉంది. నెక్స్ట్ దక్షిణం వచ్చేసి ఇక్కడ మహారాష్ట్ర వరకు అయితే ఉందన్నమాట, దైమాబాద్ వరకు. ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జామ్లో అయితే తప్పకుండా అడుగుతారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందని, ఉత్తర సరిహద్దు అంటే జమ్మూ అండ్
కాశ్మీర్ రాష్ట్రం వరకు అంటే మండా సింధు ఉపనది అయిన చీనాబ్ నది ఒడ్డున ఉందన్నమాట. ఈ ఉత్తర సరిహద్దు ఎక్కడ ఉందో ఎక్కడ వరకు ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉత్తరం సైడ్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ దక్షిణ సరిహద్దు అంటే ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మహారాష్ట్రలోని థైమాబాద్ వరకు అనమాట. ఇక్కడ దక్షిణం. ఇక్కడ గోదావరి ఉపనది అయిన ప్రవర నది ఒడ్డున ఉందన్నమాట. ఇక్కడ గోదావరి నది ఉపనది అనమాట. నెక్స్ట్ తూర్పు సరిహద్దు వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్. దీని యమునకి ఇది ఉపనది అనమాట. ఉపనది అయిన హిందా నది ఒడ్డున అయితే ఇది ఉందన్నమాట తూర్పు సరిహద్దు. ఇక్కడ అలంగీర్పూర్ ఉంది కదా, ఇక్కడ ఇదన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో తప్పకుండా అడుగుతారనమాట. నెక్స్ట్ పడమర పాకిస్తాన్లోని బెల్చిస్తాన్ రాష్ట్రంలోని సత్కెంజర్లో దత్తీ నది ఒడ్డున ఉంది. అంటే ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతాడు. సో ఇక్కడ దత్తీ నది అని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడైతే ఇమేజ్ అయితే అటాచ్ చేశాను, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ అని. నెక్స్ట్ సింధు నాగరికత ప్రజలు ఏ జాతులకు చెందిన వాళ్ళని అడిగారు. సో కోడ్ వచ్చేసి ఎంపీఏ అని గుర్తుపెట్టుకోండి. సో ఎంపీఏ అంటే మంగోలాడియల్ జాతి, అలానే ప్రోటో ఆస్ట్రోలాయిడ్ జాతి, నెక్స్ట్ ఆల్ఫినాయిడల్ జాతి, అలానే మెడిటేరియన్ జాతి అన్నమాట. సో ఈ మంగోలోడియన్ జాతి అని ఎందుకన్నారంటే ఇక్కడ మొహంజోదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మ చూసి వీళ్ళు మంగోలాడియన్ జాతి వాళ్ళకు చెందిన వాళ్ళని చెప్పారనమాట. అలానే ఇక్కడ నెక్స్ట్ ప్రోటో ఆస్ట్రోలాయిడల్లో ఏం చెప్పారంటే ఇక్కడ కాంస్యంతో చేసిన నాట్యగత్య విగ్రహం అయితే దొరికింది. సో అంటే మొహంజోదారోలో దొరికిందనమాట. దీన్ని బట్టి వీళ్ళు ఈ జాతికి చెందిన వాళ్ళని చెప్పారు. అలానే ఆల్ఫినైడ్ జాతిలో ఏ ఆనవాళ్ళు అయితే లభించలేదని తెలిపారనమాట. అలాగే మెడిటేరియన్ జాతిలో అయితే వీళ్ళు ద్రావిడ భాష అయితే ఉపయోగించారు. సో వీళ్ళు ఎక్కువగా ద్రావిడ భాష మాట్లాడేవాళ్ళు. దానివల్ల వీళ్ళు ద్రావిళ్ళని కూడా పిలిచారనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఈ 3 నాగరికతలు ఉన్నాయి కదా. ఇక్కడ మెస్పటోనియా, అలానే ఈజిప్ట్, అలానే చైనా నాగరికతలు ఉన్నాయి కదా. సో ఆ 3 నాగరికతల్లో ఈ సింధు నాగరికతలు వ్యాపార సంబంధాలు కానివ్వండి, సాంస్కృతిక వ్యాపార సంబంధాలు కానివ్వండి, మెస్పటోనియాతోనైతే ఎక్కువ ఉండడం మాత్రం మనకి ఈ చరిత్రలో ఆధారాలతోనైతే లభ్యమైనవి. సో చైనా అండ్ ఈజిప్ట్తో అయితే ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. నెక్స్ట్ సింధు నాగరికత యొక్క ఆవిర్భావం అనమాట. అంటే సింధు నాగరికత గురించి వివిధ పండితులు ఏమైనా అభిప్రాయపడ్డారంటే మార్టిమర్ వీలర్ ఏమన్నారంటే ఈ సింధు ప్రజలు విదేశీయులని అన్నారు. నెక్స్ట్ ఈ ఏ ఘోష్ మరియు హెచ్డి శంకాలియా ఏమన్నారంటే వీళ్ళు మన స్వదేశీయులే అని చెప్పారనమాట. అలానే ప్రొఫెసర్ రఫీల్ ముగుల్ ఏమని చెప్పారనమాట, ఆ బెల్చిస్తాన్లోని జోబ్ సంస్కృతి, అలానే కుల్లీ సంస్కృతి, నల్ సంస్కృతి మరియు క్వెట్టా సంస్కృతులు చెందిన తామ్రశిల ప్రజలు వీళ్ళు ఇక్కడ సింధులోకి వచ్చి ఈ నగరాన్ని నిర్మించారని ఇతను అన్నారన్నమాట, రఫీల్ మొఘల్. నెక్స్ట్ సింధు నాగరికత యొక్క ప్రధాన పట్టణాలు ఏమేమి ఉన్నాయంటే కోడ్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో తప్పకుండా ఇందులో నుంచి ఒక ప్రశ్న అయితే తప్పకుండా అడుగుతారు. సో మన భారతదేశంలో అలానే పాకిస్తాన్లో ఈ సింధు నాగరికతలోని ప్రధాన పట్టణాలు ఏమేమితే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోండి. అవి వచ్చేసి ఫస్ట్ కోడ్ భారతదేశంలో అంటే BRDLK అని అంటే గుర్తుపెట్టుకోవడానికి మీరు ఇది బంగ్లాదేశ్కి అలానే కోల్కతాకి RDL మ్యాచ్ జరిగిందని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫస్ట్ అయితే ఇక్కడ ఏమంటారు, B అంటే బన్వాలి, అలానే R అంటే రాఖీ గర్హి, D అంటే ధోలవీర, అలానే L అంటే లోథల్, K అంటే కాలిబంగన్ అనమాట. ఈ 5 గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనకి పాకిస్తాన్లో ఏమేమి ఉన్నాయి సింధు నాగరికత ప్రధాన పట్టణాలు అంటే HMSC, K అంటే H అనే పర్సన్ MSc చేయడానికి కొరియా వెళ్ళారు, అలా గుర్తుపెట్టుకోండి అనమాట. H అంటే ఏంటి, హరప్ప, అలానే M అంటే మొహంజోదారో, S అంటే సత్కంజేదారో, నెక్స్ట్ ఇక్కడ C అంటే చాన్హుదారో, నెక్స్ట్ K అంటే కోట్ డిజి అనమాట. ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి కోడ్తోని. మనకి ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్కడ కనుగొన్నారంటే హరప్పాలో కనుగొన్నారనమాట మనకి సింధు నాగరికతని. 1921లో దయారాం సహాని అనే అతను రావి నది ఒడ్డున అయితే కనుగొన్నారు.
ఈ సింధు నాగరికత ప్రధాన పట్టణాలు ఉన్నాయి కదా, వాటి గురించి అయితే ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఈ మొహంజోదారో ఉంది కదా, ఫస్ట్ ఈ సింధీ భాషలో దీన్ని మొహంజోదారోలో అంటే ఇక్కడ మృతుల దిబ్బ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ తవ్వకాల్లో కుషాన్ల కాలం నాటి బౌద్ధ స్తూపం అయితే బయటపడ్డది. నెక్స్ట్ ఈ నగరం 7 సార్లు వరదల్లో ధ్వంసమై మళ్ళీ కట్టారనమాట. ఇక్కడ కాంస్యంతో చేసిన నాట్యగత విగ్రహం అయితే దొరికింది. అలానే స్ట్రీట్ చేసిన గడ్డపు మనిషి బొమ్మ కూడా దొరికిందనమాట. నెక్స్ట్ మెస్పటోనియాకు చెందిన 3 స్తూపాకారాలు అంటే ముద్రికలు అయితే లభించాయి. నెక్స్ట్ ఇక్కడ కాంస్యంతో చేసిన రంపము, అలాగనే రాగితో చేసిన 2 ఖడ్గాలు అయితే దొరికాయి. నెక్స్ట్ పశుపతి మహాదేవ ఉన్న ముద్రిక, అలానే ఎద్దుబొమ్మ ముద్రిక కూడా దొరికాయి. రాళ్ళతో చేసిన లింగాలు కూడా ఇక్కడైతే లభించాయి. నెక్స్ట్ హరప్పాలో ఏమేమి దొరికాయంటే, ఫస్ట్ ఈ హరప్పాలో 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు అయితే బయలుపడ్డాయి. నెక్స్ట్ కాంస్యంతో చేసిన దర్పణాలు అంటే మిర్రర్స్ అంటే అద్దాలు, అలానే ఎడ్ల బండి, అలానే కొలబద్ద అంటే స్కేల్స్ అయితే లభించాయి. నెక్స్ట్ ఇక్కడ చెక్కతో చేసిన ఒక శవపేటిక అయితే లభించింది. ఇక్కడ కమ్మరి చక్రం మరియు శ్రామికుల ఇరుకైన గదులతో కూడిన ఇల్లులు అయితే కనిపించాయి. అలానే ఇక్కడ హరప్పాలో నాట్యంతో చేస్తున్న పురుషుని బొమ్మ అయితే ఇక్కడ కనిపించిందనమాట, లభ్యమైంది. నెక్స్ట్ చాన్హుదారో. ఈ సింధు నాగరికతలో కోట లేని ఏకైక నగరం ఏంటంటే చాన్హుదారో. ఎగ్జామ్లో ఇలానే అడుగుతాడనమాట, కోట లేని ఏకైక నగరం ఏంటి అని. చాన్హుదారో అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిరాకుండ మరియు కాంస్యంతో చేసిన ఎడ్ల బండ్లు అయితే ఇక్కడ లభ్యమయ్యాయి. అలానే పిల్లికి సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ దొరికాయన్నమాట చాన్హుదారాలో. నెక్స్ట్ లోథాల్ అనమాట. ఈ లోథాల్ అంటే గుజరాతీ భాషలో లోథాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ సింధు నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం ఓడరేవు అయితే ఇక్కడ బయలుపడింది. నెక్స్ట్ పర్షియన్ గర్ల్స్ చెందిన ముద్రిక మరియు ఓడబొమ్మ కలిగిన ముద్రికలు అయితే ఇక్కడ దొరికాయి. అలానే ఇక్కడ హోమగుండము, చదరపు బల్ల, అలానే ఇక్కడ కోటతో చేసిన గుర్రపు బొమ్మలు, అలానే బియ్యపు గింజ కాంస్యంతో చేసిన కొలబద్దలు అయితే ఇక్కడ కనిపించాయి అన్నమాట. ఇక్కడ ద్వికణనము అంటే డబుల్ బురియల్ అనే ఒకే సమాధిలో 2 అస్థిపంజరాలు అయితే ఇక్కడ కనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ బంగారము మరియు ఇతర విలువైన రాళ్ళతో చేసిన పూసలు, అలానే రాగ్ గాజులు అయితే ఇక్కడ లభించాయి. నెక్స్ట్ ఇక్కడ కాళీబంగన్. నెక్స్ట్ కాళీబంగన్లో అయితే నాగలతో దున్నిన భూమి అలా కనిపించాయి అన్నమాట. ఇక్కడ 7 హోమహుండాలు, అలానే జంతు బలులకు సంబంధించినవి అయితే ఇక్కడ కాళీబంగన్లో అయితే లభించాయి. నెక్స్ట్ బన్వాలి. ఇక్కడ బన్వాలిలో అయితే 11 గదులు కలిగిన ఒక భవనము, అలానే టెర్రకోటతో చేసిన నాగలి బొమ్మ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా పులిబొమ్మ కలిగిన ముద్రికలు కూడా ఇక్కడ లభించాయన్నమాట. నెక్స్ట్ సర్కోటాడా. ఇందులో అయితే గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్న ఇది నగరం అనమాట సర్కోటాడా అనేది. ఇక్కడ గుర్రపు వాస్తవ అవశేషాలు అయితే ఇక్కడ లభించాయన్నమాట. కుండల్లో శవాన్ని పెట్టి ఖననం చేసే పద్ధతి ఇక్కడైతే కొనసాగిందని ఇక్కడ లభ్యమైంది. నెక్స్ట్ ధోలవీర. ఈ ధోలవీరలో అయితే జలాశయ రిజర్వాయర్ మరియు స్టేడియం అయితే ఇక్కడ బయలుపడ్డాయి అన్నమాట. ఇది సింధు నాగరికత గురించి అయితే మొత్తం వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.